ఈ 2026 వరల్డ్ కప్ లో నమ్మశక్యంగానే రికార్డు ఎన్నో నమోదయ్యాయి. ఒక్కొక్క రికార్డు గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2026 టీ20 వరల్డ్ కప్ లో 780 సిక్సర్లు నమోదయ్యాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఏ సీజన్లోనూ ఇన్ని సిక్సర్లు నమోదు కాలేదు. ఇది తొలిసారి కావడం విశేషం. 2024 టీ20 వరల్డ్ కప్ లో నమోదైన 517 సిక్సర్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అలాగే మన భారత్లో జరిగిన 35 మ్యాచ్ల్లో 600 సిక్సర్లు నమోదు కాగా, శ్రీలంకలో జరిగిన 17 మ్యాచ్ల్లో కేవలం 180 సిక్సర్లు మాత్రమే నమోదయ్యాయి. నెక్స్ట్, ఈ వరల్డ్ కప్ లో సెన్సేషన్ అయిన సంజు శాంసన్ ఈ టీ20 వరల్డ్ కప్ లో 4 మ్యాచ్లకు దూరమైనప్పటికీ అతను ఆడిన చివరి సూపర్ 8 మ్యాచ్, ఆ తర్వాత సెమీఫైనల్ మరియు ఫైనల్లో 3 సార్లు 85+ స్కోర్ సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. ఇంతకు ముందు జరిగిన వరల్డ్ కప్ల్లో ఇలాగే అన్ని మ్యాచ్లు ఆడకుండా 4 ఆటగాళ్లు ఈ అవార్డుని గెలుచుకున్నారు. కానీ ఆ 4 ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడలేదు, మిగిలిన అన్ని మ్యాచ్లు ఆడారు. కానీ మన సంజు శాంసన్ ఏకంగా 4 మ్యాచ్లు ఆడలేదు, అయినా అతను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడంటే మామూలు విషయం కాదు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక స్కోరు 260, అది కూడా 2007లో కెన్యాపై శ్రీలంక సాధించిన స్కోరు. అప్పటి నుంచి 363 టీ20 మ్యాచ్లు జరిగినప్పటికీ ఇంకా అదే హైయెస్ట్ స్కోర్. ఆ రికార్డును బద్దలు కొట్టడానికి 4 టీమ్స్ దగ్గరగా వచ్చాయి. ఈ టీ20 వరల్డ్ కప్ లో అందులోనూ భారత ఏకంగా 3 సార్లు ఆ స్కోరు సమీపంగా వచ్చి ఆగింది. అది కూడా కేవలం 10 పరుగుల తేడా లోపే అంటే మన టీమిండియా బ్యాటింగ్ విధ్వంసం ఎలా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్, ఈ టీ20 వరల్డ్ కప్ లో 100కు పైగా బంతులు వేసిన బౌలర్లలో అత్యుత్తమ ఎకానమీ రేటు కలిగిన బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. కేవలం ఈ ఇయర్ మాత్రమే కాదు, మొత్తం 3 సీజన్లలో అంటే 2021, 2024, 2026లో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్ మన జస్ప్రీత్ బుమ్రా. మిగిలిన బౌలర్లు ఇలా అత్యుత్తమ ఎకానమీ రేటు ఒక్క సీజన్ లో మాత్రమే సాధించారు. నెక్స్ట్, ఒక టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ రికార్డు ఈ టోర్నమెంట్ లో 4 సార్లు బద్దలైంది. టోర్నీ ప్రారంభానికి ముందు 17 సిక్సర్లతో నికోలస్ పూరన్ పేరిట ఉన్న ఈ రికార్డును కేవలం 5 మ్యాచ్ల్లో 24 సిక్స్లు కొట్టిన మన సంజు శాంసన్ వశమైంది. ఈ టోర్నీలో ఫర్హాన్ 18 సిక్సర్లు, హెట్నయర్ 19, అలాగే ఫిన్ ఎలెన్ 20 సిక్సర్లు, ఇలా 4 సార్లు ఈ రికార్డు బద్దలైంది. నెక్స్ట్, అలాగే క్యాచ్ల విషయానికి వస్తే ఈ టీ20 వరల్డ్ కప్ లో మన ఇండియా 15 క్యాచ్లు వదిలేసింది. మరే ఇతర జట్టు 10కి మించి క్యాచ్లు జారవిడచలేదు. మెన్స్ టీ20 వరల్డ్ కప్ సిరీస్ లో ఒక జట్టు ఇన్ని క్యాచ్లు వదిలేయటం ఒక రికార్డు. అంతకు ముందు ఈ రికార్డు 2022 టీ20 వరల్డ్ కప్ లో ఐర్లాండ్ పేరిట ఉంది. వాళ్ళు 14 క్యాచ్లు డ్రాప్ చేశారు. ఇప్పుడు మన వాళ్ళు ఏకంగా 15 క్యాచ్లు డ్రాప్ చేయడం రికార్డు. నెక్స్ట్, ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆటగాడు ఫర్హాన్ చేసిన 383 పరుగులు ఈ టీ20 వరల్డ్ కప్ సీజన్ లో అత్యధిక పరుగులు. అలాగే ఒకే టీ20 వరల్డ్ కప్ లో 2 సెంచరీలు చేసిన మొదటి బ్యాటర్ గా కూడా ఫర్హాన్ నిలిచాడు. పాకిస్తాన్ చేసిన మొత్తం పరుగుల్లో ఫర్హాన్ చేసినవి 37% పరుగులు ఉన్నాయి. నెక్స్ట్, ఇంకొక రికార్డు ఉంది. టీ20 వరల్డ్ కప్ లో 25 బంతుల్లోపే 20 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. లాస్ట్ 9 ఎడిషన్లలో కలిపి 27 సార్లు మాత్రమే ఇలా జరిగింది. ఏ ఎడిషన్లోనూ 5కు మించి హాఫ్ సెంచరీలు రాలేదు. అలాగే 2026లో ఏకంగా 6 అర్ధశతకాలు 20 బంతుల్లోపే రావడం విశేషం. నెక్స్ట్, మెన్స్ టీ20 వరల్డ్ కప్ ను 3 సార్లు గెలుచుకున్న మొదటి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. వరుసగా 2 టైటిల్స్ గెలుచుకున్న మొదటి జట్టుగా మరియు ఆతిథ్యం ఇచ్చి టీ20 వరల్డ్ కప్ గెలిచిన మొదటి ఆతిథ్య జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. నెక్స్ట్, ఈ టీ20 వరల్డ్ కప్ లో 200 పైగా స్కోర్లు 14 సార్లు నమోదయ్యాయి. గత 9 సీజన్లలో కలిపి కేవలం 18 సార్లు మాత్రమే 200 పైగా స్కోర్లు వచ్చాయి. అందులో 5 సార్లు 2007లోనే వచ్చాయి. నెక్స్ట్, ఈ టోర్నమెంట్ లో మొత్తంగా 7 వ్యక్తిగత సెంచరీలు నమోదయ్యాయి. గత 9 టీ20 వరల్డ్ కప్ లో ఎప్పుడూ 2కి మించి సెంచరీలు నమోదు కాలేదు. 2 అత్యుత్తమ వేగవంతమైన సెంచరీలు కూడా ఈ టీ20 వరల్డ్ కప్ లోనే వచ్చాయి. అవి కూడా 2 సెమీఫైనల్లోనే రావడం విశేషం. నెక్స్ట్, ఈ టీ20 వరల్డ్ కప్ లో మన ఇండియా తరపున 200 పైగా స్కోరు సాధించిన బ్యాటర్లు 6 ఉన్నారు. ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివన్ దూబే. ఒక టీ20 టోర్నమెంట్ లో ఒకే జట్టులో 6 బ్యాటర్లు 200 పైగా స్కోరు చేయడం అనేది ఒక రికార్డు. ఇక్కడ ఇంకొక రికార్డు కూడా ఉంది. అదేంటంటే, ఒక టీ20 వరల్డ్ కప్ లో ఒక జట్టులో 6 బ్యాటర్లు అర్ధశతకాలు సాధించడం ఇదే మొదటిసారి. ఆ రికార్డును కూడా ఇండియా ఖాతాలోనే వేసుకుంది.
ఆ 6 బ్యాటర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, దూబే మరియు అభిషేక్ శర్మ. నెక్స్ట్ ఈ టోర్నమెంట్ లో టాప్ వికెట్ టేకర్ యుఎస్ఏ ప్లేయర్ అయిన షాడ్లీ వాన్ షాల్విక్. అతను ఫిబ్రవరి 15 తన చివరి మ్యాచ్ ఆడినప్పటికీ ఫైనల్ వరకు కూడా అతనే అగ్రస్థానంలో ఉన్నాడు. నెక్స్ట్ ఈ టీ20 వరల్డ్ కప్ లో ఆడిన 9 మ్యాచ్ల్లో మన టీమిండియా 106 సిక్స్లు కొట్టింది. ఇంటర్నేషనల్ మెన్స్ క్రికెట్ లో ఏ టోర్నమెంట్ లోనైనా సిరీస్ లోనైనా 100కు పైగా సిక్సర్లు కొట్టిన తొలి జట్టు కూడా మన ఇండియానే కావడం విశేషం. నెక్స్ట్ ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచిన 29 మ్యాచ్ల్లో 16 మ్యాచ్లు 50 పరుగుల తేడాతో గెలిచాయి. కేవలం 4 మ్యాచ్లు మాత్రమే 20 పరుగుల తేడాతో గెలిచాయి. నెక్స్ట్ ఇటలీతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ ఆటగాడు జోసెఫ్ ఒకే మ్యాచ్లో బౌలర్గా 4 వికెట్లు మరియు ఫీల్డర్గా 4 క్యాచ్లు పట్టి ఒక అంతర్జాతీయ మ్యాచ్లో ఇలా 8 వికెట్లు తీయడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడుగా అతను చరిత్ర సృష్టించాడు. నెక్స్ట్ ఫైనల్ కు ముందు బుమ్రాకి 117 టీ20 వికెట్లు ఉన్నాయి. అయితే న్యూజిలాండ్ పై అతను సాధించిన 4 వికెట్లతో మెన్స్ టీ20 వరల్డ్ కప్ లో 4 వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచాడు. మొదటి ప్లేస్ లో శ్రీలంక ప్లేయర్ అజింతా మెండిస్ 2012లో 4 వికెట్లు తీశాడు. ఆ తర్వాత స్థానం మన బుమ్రాదే. నెక్స్ట్ మొదటి 3 టీ20 మ్యాచ్లలో డకౌట్ అయిన రెండో ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. అంతకు ముందు ఇలా డకౌట్ అయిన మొదటి ప్లేయర్ గా ఉగాండాకు చెందిన రోజర్ ముకాసా ఉన్నాడు. ఇది ఫ్రెండ్స్ మొత్తం ఈ 2026 టీ20 వరల్డ్ కప్ లోని రికార్డులు. ఇంకా ఏమైనా రికార్డులు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.